హలో ఎవ్రీవన్, నేను మీ Sashi. ఇవాళ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము. సో టాపిక్ వెళ్ళకముందు నేను మీకు కొన్ని విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఫస్ట్ ఏంటంటే మనలో ఎంతమందికి టైం ట్రావెల్ అనే ఒక విషయం గురించి ఐడియా ఉంటుంది. టైం ట్రావెల్ గురించి మనందరికీ ఐడియా ఉంది. ఒకవేళ ఐడియా లేని వాళ్ళకి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం అందరం చిన్నప్పుడు ఆదిత్య 369 బాలకృష్ణ గారి సినిమా చూస్తుంటాము. దాంట్లో ఆయన వచ్చి ఒక టైం మిషన్ ఎక్కుతారు. హీ గోస్ టు ద పాస్ట్, కృష్ణదేవరాయల కాలకి వెళ్తాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ అదే టైం మిషన్కి ప్రజెంట్కి రాకుండా హీ గోస్ టు ద ఫ్యూచర్ అని కూడా చెప్తాడు. సో టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు టైం ట్రావెల్ అనేది ఎప్పటి నుంచో కాన్సెప్ట్ కింద మన దేశంలో కానివ్వండి, లేకపోతే మన చాలా లిటరేచర్స్లో కానివ్వండి, చాలా సినిమాస్లో కానివ్వండి, బ్యాక్ టు ద ఫ్యూచర్ పాస్ట్, బ్యాక్ టు ద ఫ్యూచర్ పాస్ట్ అన్నట్టు చాలా ఇంగ్లీష్ సినిమాస్ కానివ్వండి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నమాట మనం ఎండ్ గేమ్, ఏదైతే అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ ఉందో అది కూడా ఒక టైప్ ఆఫ్ టైం ట్రావెల్ బేస్డ్ ఒక మూవీ గురించి చెప్పొచ్చు. సో ఇలా టైం ట్రావెల్ బేస్ చేసుకుని మనం చాలా విషయాలు చెప్తుంటాము, వింటుంటాము, స్టోరీస్ గురించి మాట్లాడుకుంటుంటాము. ఇప్పుడు మనం టైం ట్రావెల్ నిజమా కాదా అనే విషయం గురించి పక్కన పెట్టేస్తే నేను ఒక పర్సన్ గురించి మాట్లాడబోతున్నాను. యాక్చువల్ టైం ట్రావెల్ గురించి కాదు, నేను మాట్లాడిపోయే పర్సన్ ఏంటంటే హీస్ అ టైం ట్రావెలర్ బై హిమ్సెల్ఫ్ అని చెప్తున్నాడు. అది అట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో ఇది నిజమా కాదా అనే విషయం పక్కన పెట్టేస్తే ఇంట్రెస్టింగ్ అనిపించే కొన్ని విషయం చెప్తున్నాను. అది మాత్రమే కాకుండా ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఆయన టైం ట్రావెల్ చేసింది మాత్రమే కాకుండా దీని గురించి ఒక బుక్ రాశారు. ఆ బుక్లో ఆయన చేసిన విషయం ఏంటంటే ఆయన ఫ్యూచర్కి ట్రావెల్ చేసినప్పుడు ఏదైతే కొన్ని విషయాలు చూసారో, అబ్జర్వ్ చేశారో, నేర్చుకున్నారో దాని గురించి ఒక బుక్ రాసి దాన్ని పబ్లిష్ చేశారు. ఆ బుక్లో ఏముందని కొన్ని ప్రెడిక్షన్స్ గురించి కూడా మీకు చెప్తాను. సో ఇది ఇవాళ వీడియో టాపిక్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. బిఫోర్ వీ గెట్ ఇన్ ద టాపిక్, ఒకవేళ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అప్పుడే నేను రోజు చేసే వీడియోని మీరు చూడగలరు. ఇప్పుడు మనము స్టోరీకి వెళ్ళకముందు ఏంటంటే మనం కొంచెం టైం పాటు మనం టైం ట్రావెల్ చేస్తాం. మనం టైం ట్రావెల్ చేసి 1922కి వెళ్ళిపోదాం. 1922 అనే సిచ్యువేషన్ నుంచి మనం ఆలోచించినప్పుడు ఏంటంటే వరల్డ్ వార్ I సిచ్యువేషన్ అనమాట. వరల్డ్ వార్ I ఎండ్ అయ్యే సిచ్యువేషన్ ఆ టైం పీరియడ్ అనమాట. అక్కడ ఇప్పుడు ఏమవుతుంది అంటే జర్మనీకి చెందిన పాల్ డానిష్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. జర్మనీకి చెందిన ఒక పర్సన్ అనమాట. సో ఈయన ఏం పని చేస్తున్నాడంటే ఒక స్కూల్లో ఒక లాంగ్వేజ్ టీచర్. అంటే సింపుల్గా మనకి ఎలాగంటే మనకి తెలుగులో చూసుకున్నప్పుడు మనకి ఎలాగైతే ఒక ఇంగ్లీష్ టీచర్ కానివ్వండి, ఒక తెలుగు టీచర్, ఒక హిందీ టీచర్ ఉంటారో ఈయన వచ్చేసి అక్కడ జర్మన్ చెందిన ఒక లాంగ్వేజ్ టీచర్ అనమాట. జర్మన్ లాంగ్వేజ్ చెందిన ఒక టీచర్ అనమాట స్కూల్ లెవెల్లో. సో ఇప్పుడు ఏమవుతుందంటే 1922లో ఈయన ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఈయనకి యాక్సిడెంట్ అయినాక ఈయన ఒక కోమా స్టేజ్కి వెళ్ళిపోతాడు. కోమా స్టేజ్కి వెళ్ళి కోమాలో దాదాపు 1 year గడుపుతున్నారు ఆయన కోమాలోనే. 1 year తర్వాత ఒకరోజు ఆయనకి మళ్ళీ కాన్షియస్ వస్తుంది. కాన్షియస్ వచ్చాక ఆయన ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. ఆ విషయం ఏంటనేది ఇప్పుడు చెప్తాను. ఆ విషయం గురించి చెప్పకముందే ఇంకో చిన్న విషయం చెప్తాను. ఆయన ఎప్పుడైతే కోమా నుంచి బయటకు వచ్చాడో దాని తర్వాత ఆయన బిహేవియర్ కానివ్వండి, లేకపోతే ఆయన చేసే కొన్ని పనులు కానివ్వండి, కొంచెం చాలా చేంజెస్ వచ్చేసాయి అనమాట. ఆయన ఎవరితో ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆఫ్టర్ ద ఇన్సిడెంట్, ఆ కోమా నుంచి వచ్చిన తర్వాత ఆయన ఎవరితో ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఎవరైనా రిలేషన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానీ వచ్చారంటే కూడా అప్పుడప్పుడు ఆయన సడన్గా తోచినప్పుడల్లా ఒక బుక్ తీసుకునే బుక్లో ఏదైనా నోట్స్ రాసుకోవడం కానివ్వండి, లేదంటే ఏదో రాస్తుండడం కానీ ఆయన చేస్తుండే అనమాట. ఈవెన్చువల్లీ ఏమైందంటే 2 years తర్వాత ఆ టీచర్ ఎవరుతున్నారో పాల్ డానిష్ అనే పర్సన్, ఆయన వచ్చేసి ట్యూబర్క్లోసిస్ బారిన పడి ఆయన చనిపోయారు ఈవెన్చువల్లీ. సో దాని తర్వాత ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమైందంటే దాని తర్వాత ఆయన స్టూడెంట్ ఎవరైతే ఒక అబ్బాయి ఉన్నాడో తను వచ్చేసి ఆయన రూమ్ని క్లీన్ చేస్తున్నప్పుడు ఆయనకి ఈ బుక్ తగిలింది. అండ్ ఈ బుక్ చూసినప్పుడు తను గుర్తొచ్చింది, అరే మన సార్ ఎప్పుడు చూడు ఈ బుక్లో ఏదో రాస్తుండే కదా, ఏం రాస్తుండే అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ తోటి తను వచ్చేసి ఆ బుక్ని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. అండ్ చదివేటప్పుడు ఏదో ఒక సైన్స్ ఫిక్షన్, ఒక నావెల్ లాగా అనిపించింది ఆయనకి. సో మొత్తం బుక్ అంతా చదివే కొద్దీ దాని తర్వాత అబ్బాయికి తెలిసే విషయం ఏంటంటే యాక్చువల్లీ ఈయన ఒక నావెల్ గురించి రాయలేదు. ఈయన రాసింది ఏంటంటే తన ఎక్స్పీరియన్స్ ట్రావెలింగ్ టు ద ఫ్యూచర్ అనమాట. ఆయన వెళ్ళిన ఇయర్ ఏదైతే ఉందో దట్ ఈస్ 3906కి ఆయన టైం ట్రావెల్ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఆ బుక్లో వచ్చేసి పాల్ డానిష్ అనే పర్సన్ ఏం రాస్తున్నారంటే బేసిక్గా ఈయన ఎప్పుడైతే కోమాలో పడుతున్నారు కదా, ఇక్కడ మనకు 1922లో కోమాలో ఆయనకి వెళ్తున్నాడు కదా, మళ్ళీ ఆయన నెక్స్ట్ డేనే తిరిగి లేచినట్టు ఆయనకు గుర్తు. నెక్స్ట్ డే తిరిగి లేచినప్పుడు చూస్తే ఆయన ఒక హాస్పిటల్లో ఉన్నాడు. అండ్ హాస్పిటల్ సరౌండింగ్స్ చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది, కొత్త రకంగా ఉంది అన్నట్టు. అండ్ ఆయన లేవంగానే ఆయన అడుగుతున్నారు ఎక్కడ ఉన్నారని చెప్పేసి. అప్పుడు వెంటనే ఎవరైతే ఉన్నారో ఆయన అటెండ్ చేసేందుకు వచ్చినప్పుడు అటెండ్ చేయడానికి వచ్చే అటెండర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న నర్సులు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి ఓకే లేచారు కదా అని చెప్పి ఆయన చూడడానికి వస్తున్నారు. చూడడానికి వచ్చినప్పుడు ఈయన అడుగుతున్నారు ఎక్కడున్నాను, ఏంటి ఈ ప్లేస్ ఏంటి అని అడిగేటప్పుడు ఆయనకు చెప్పే విషయం అంటే ప్రొఫెసర్ ప్లీజ్ డోంట్, మీరు కంగారు పడకండి, ప్రొఫెసర్ అంటున్నారు. ప్రొఫెసర్ మీరు కంగారు పడకండి, మీకు ఏం కాలేదు, జస్ట్ ఒక యాక్సిడెంట్ అయింది. మీకు యాక్సిడెంట్ అయినాక మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మీరు కొన్ని రోజుల నుంచి మీరు అన్కాన్షియస్ ఉంటే ఇప్పుడు మీరు మళ్ళీ కాన్షియస్కి వచ్చారు అని చెప్పేటప్పటికి ఈయన అంటున్నారు, మీరు నన్ను ప్రొఫెసర్ అంటున్నారంటే నేను ప్రొఫెసర్ కాదు. ప్రొఫెసర్ అంటే మనం యూజువల్గా ఎవరిని అంటామంటే మనము నార్మల్లీ ఎవరైనా ఒక PhD చదివిన పర్సన్ మనం ప్రొఫెసర్ అంటాం. సో లేకపోతే ఒక కాలేజ్ లెవెల్ ఒక పెద్ద హైయర్ లెవెల్ ఫ్యాకల్టీని మనం ప్రొఫెసర్ అంటాం. ఈయన ఒక స్కూల్ టీచర్. సో ప్రొఫెసర్ అంటున్నారంటే నేను ప్రొఫెసర్ కాదు, నేను వచ్చేసి ఒక
టీచర్ని అంటే అప్పుడు వీళ్ళు వచ్చి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కాదు సార్ మీరు ఒక ప్రొఫెసరు, మీరు పలానా జాబ్ చేస్తున్నారు, అది మీ లైఫ్ ఇది అన్నట్టు ఆయన అటెండ్ చేయడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన మొత్తం వినేసాక పాల్ డానిష్ వచ్చేసి ఆయన షాక్ అవుతున్నాడు. అప్పుడు ఆయన ఏం అర్థం కాకున్నప్పుడు ఇట్లా తిరుగుతూ చూస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయనకి అక్కడ ఉన్న ఒక టైప్ ఆఫ్ ఒక టైం డివైస్, అంటే ఇప్పుడు మనకి ఏదైతే క్లాక్స్ కానీ ఎట్లాంటివి ఉన్నాయి కదా అట్లాంటి ఒక టైం డివైస్ చూస్తున్నారు. ఆ టైం డివైస్ చూసినప్పుడు ఆయన షాక్ అవుతున్నాడు. ఏంటంటే ఆయన వెళ్ళిపోయిన ఇయర్ వచ్చేసి 3906. వెంటనే ఆయన చెప్తున్నారు, కాదండి నేను 3906కి చెందిన వ్యక్తిని కాదు, నేను యాక్చువల్లీ ఇప్పుడు నా కరెంట్ ఇయర్ వచ్చేసి 1922లో ఉన్నాను, నేను జర్మనీలో ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. చెప్పేటప్పటికి ఒక సెకండ్ వీళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు. షాక్ అవ్వడం కాకుండా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఓ ఇది మీకు కూడా వచ్చేసిందా, ఈ ప్రాబ్లం మీకు కూడా వచ్చేసిందా అన్నట్టు చెప్తున్నారు. వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అప్పుడు ఆయన అక్కడుండే డాక్టర్స్ అనేది చెప్పేది ఏంటంటే, అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత మేము లాస్ట్ కొద్ది రోజులుగా ఒక ఫ్యూ ఇయర్స్గా మేము ఒక విషయం అబ్జర్వ్ చేస్తున్నాం, ఎవరైతే ఇట్లా యాక్సిడెంట్ అవుతుందో లేకపోతే కోమాలో వెళ్తున్నారో ఇలాంటి చాలా పేషెంట్స్ వచ్చేసి మళ్ళీ మెలకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, లేదు నేను ఈ ఇయర్కి చెందిన వ్యక్తిని కాదు, నేను ఒక పాస్ట్ నుంచో లేకపోతే ఇంకో పీరియడ్ ఆఫ్ టైం నుంచో వచ్చిన ఒక వ్యక్తిని అన్నట్టు చాలామంది చెప్తున్నట్టు ఒక అబ్జర్వేషన్ గురించి చెప్తున్నారు డాక్టర్. అండ్ దీనికి ఒక పేరు కూడా పెట్టారు అన్నట్టు, దాని పేరు ఏంటంటే టైం స్లిప్ అంటారు. టైం స్లిప్ అనే ఒక పేరు పెట్టేసి ఈ డిసీజ్ని మేము ట్రీట్ చేస్తున్నాము, ఇది నార్మల్గా విత్ టైం వచ్చేసి ఇది అంతగా సెట్ అయిపోతుంది అన్నట్టు డాక్టర్స్ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే అక్కడ ఆయన ఉన్నారో ఇలా ఆయన వచ్చి అక్కడనే ఉంటున్నారు. 3906లో దాదాపు 1 year పీరియడ్, ఒక పీరియడ్ ఆఫ్ టైం గడుపుతున్నారు. కట్ చేస్తే ఏమవుతుందంటే ఒక రోజు రాత్రి ఇలాగే ఎవ్రీడే గడుపుతున్నారు. ఆయన ఒక సెపరేట్ టైప్ ఆఫ్ లివింగ్లో ఉన్నారు. దాని తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఈయన మళ్ళీ రెగ్యులర్ పని అంతా చేసుకున్నాక వచ్చి పడుకుంటున్నారు. ఉదయం లేచి చూసేటప్పటికి హీస్ బ్యాక్ టు 1922. సో ఇప్పుడు పాల్ డానిష్ చేసే ఇంకో పని ఏంటంటే, ఎప్పుడైతే ఆ 1 year ఆయన అక్కడ ఉన్నారో ఇక్కడ కోమాలో అక్కడ ఆయన బతుకున్నారో 3906లో, ఆయన చేసే విషయం ఏంటంటే ఈ వరల్డ్ ఎలా ఎవాల్వ్ అయింది, ఎర్త్ ఎలా మారింది అనే విషయం గురించి ఆయన స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఆ స్టడీ చేయడం మాత్రమే కాకుండా అవన్నీ గుర్తుపెట్టుకుని ఈయన లేచిన తర్వాత నేను చెప్పాను కదండి ఎవరితో ఎక్కువ మాట్లాడకపోయేవారు కాదని చెప్పేసి, లేదంటే ఆయన వచ్చేసి ఏదో రాస్తూ ఉండేవారని చెప్పేసి, ఈయన రాసిందంతా ఏంటంటే అయినా అప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ జరిగిందో ఆయనకి ఆ 1 year ఆఫ్ పీరియడ్లో దాన్ని గురించి కానివ్వండి, లేకపోతే అంతకుముందు హిస్టరీలో అంటే 3906లో హిస్టరీ నుంచి మనం మాట్లాడుతున్నాం అంటే దేని గురించి మాట్లాడతాం, ఇప్పుడు సొసైటీ గురించి కానివ్వండి, లేకపోతే అంతకన్నా ముందు జరిగిన విషయాల గురించి కానివ్వండి మనం మాట్లాడుకుంటుంటాం కదా. సో ఆ హిస్టరీ గురించి ఆయన మొత్తం చదువుతున్నారు అండ్ దాన్ని ఆయన రాసుకుంటున్నారు అనమాట ఒక బుక్లో. ఇక్కడ ఒక విషయం గురించి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకవేళ ఈయన వచ్చేసి ఏదో పాపులర్ అవ్వాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తి అయి ఉంటే ఈయన అందరి దగ్గరికి వెళ్ళేసి నేను టైం ట్రావెల్ చేశాను అని చెప్పలేదు. ఈయన అలా చెప్పలేదు. ఒకవేళ ఒక పాపులారిటీ కోసం సీక్ చేసే పర్సన్ అయి ఉంటే ఈయన అందరి దగ్గరికి వెళ్ళి నేను టైం ట్రావెల్ చేశాను, నేను 3906ని చూశాను అన్నట్టు చెప్పేవాడు. కాకపోతే నేను ఎవరికి చెప్పలేదు. హీ కెప్ట్ టు హిమ్సెల్ఫ్ అండ్ ఈవెన్చువలీ ట్యూబర్క్లోసిస్ వచ్చి టీబీ వచ్చేసి ఆయన చనిపోయారు 2 years తర్వాత. సో ఈయన రాసింది నిజమా కాదనే విషయం గురించి మనం పక్కన పెట్టేసి ఇప్పుడు నాకు ఏంటంటే అనిపించేది ఏంటంటే, ఓకే మీరు క్వశ్చన్ అడగచ్చు ఇవన్నీ నిజమా కాదని చెప్పి ఎలా చెప్తాం రా అని చెప్పేసి. కాకపోతే నేను వెరీ ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఆయన రాసిన ప్రెడిక్షన్స్ గురించి. ఆ ప్రెడిక్షన్ జరిగింది, దాని తర్వాత జరిగిన విషయం ఏంటని తెలియదు. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ కొన్ని ప్రెడిక్షన్ గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను. సో నమ్మాలా నమ్మొద్దా అని చెప్పేసి మీరు ఆలోచించుకొని, కాకపోతే ప్రెడిక్షన్స్ అయితే వినండి మీరు. ప్రెడిక్షన్ నెంబర్ 1, నేను ఎవరైనా కానీ నమ్మనికి ఇది ఇప్పుడు ఒక ఎవిడెన్స్ కింద ఉంది, కానీ ఆ టైంలో ఇది చెప్పేది ఎప్పుడంటే 1922 or 24 ఆ పీరియడ్లో ఈ బుక్ వచ్చి ఆయన రాస్తున్నప్పుడు ఈ విషయం గురించి ఎవరు ఊహించుకొని ఉండరు. కాకపోతే ఈ విషయం అంతా జరిగింది. అది ఏంటి అని అడుగుతున్నారా, World War II. ఆయన రాసిన ఫస్ట్ ప్రెడిక్షన్ ఏంటంటే World War I తర్వాత ఎవరు World War II గురించి ఇప్పుడు ఆలోచించిన ఒక సిచ్యువేషన్లో ఆయన World War II అనేది ఒకటి జరుగుతుంది అండ్ ఈ టైం ఫ్రేమ్ మధ్య జరుగుతుందని కూడా ఆయన రాశారు క్లియర్ కట్గా, విచ్ రియలీ హ్యాపెండ్. సెకండ్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన ఇంకో ప్రెడిక్షన్ ఏంటంటే ఇది వచ్చి మన పీరియడ్కి వచ్చేస్తుంది అనమాట. వీఆర్ స్పీకింగ్ అబౌట్ 2000 to 2300 మధ్యలో ఒక పీరియడ్కి వచ్చేస్తుంది. ఈ పీరియడ్లో ఆయన రాసిన ఒక విషయం ఏంటంటే, దిస్ ఇస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ టు బి ద డార్క్ ఏజ్ ఆఫ్ ది హ్యూమన్ సొసైటీ అన్నట్టు. దీనికి ఆయన ఇచ్చే కారణాలు ఏంటి అంటే 2000-2300 మధ్యలో ఈ వరల్డ్ పాపులేషన్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ పాపులేషన్ అనేది ఒక లెవెల్ మించేసి వెళ్ళిపోతుంది. అండ్ ఓవర్ పాపులేషన్ వల్ల మనం సఫర్ అవుతాం. ఓవర్ పాపులేషన్ ఉండడం వల్ల ఏంటంటే రిసోర్సెస్ తక్కువ ఉండడం వల్ల, ఓవర్ పాపులేషన్ పెరిగిపోవడం వల్ల ఫుడ్కి కానివ్వండి, వాటర్కి కానివ్వండి, బేసిక్ ఫెసిలిటీస్ గురించి కానివ్వండి, ఇలా హ్యూమన్స్ అందరూ చాలా కష్టపడతారు.
ఎక్కడైనా కానీ ఒక పావర్టీ లెవెల్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి సైన్స్లో మనం ఒకవైపు అడ్వాన్స్మెంట్ అని అనుకున్నప్పటికీ కూడా అది కంప్లీట్ అడ్వాన్స్మెంట్లో కాకుండా ఈ ఓవర్ పాపులేషన్ ఉండడం వల్ల మనం సఫర్ అవుతామని చెప్పి ఆయన రాస్తున్నారు. ఆయన ఇచ్చిన ఇంకొక ప్రెడిక్షన్, అంటే థర్డ్ ప్రెడిక్షన్ కింద పెట్టుకుందాం. ఆయన ఇచ్చిన ఇంకో ప్రెడిక్షన్ ఏంటంటే, ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే ఈ 2000 and 2300 లోపలనే మనుషులు ఎవరైతే ఉన్నారో మనం వచ్చేసి ఇంట్రా ప్లానెటరీ ట్రావెల్, అంటే ఇక్కడ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 2 కోట్ల మంది వచ్చేసి మార్స్కి వెళ్ళేసి మార్స్లో కాలనీస్ ఎస్టాబ్లిష్ చేస్తారు అన్నట్టు. అండ్ మార్స్లో వాళ్ళు సెటిల్ అవుతారు అంటే ఇమాజిన్ చేసి, ఎందుకంటే ఓవర్ పాపులేషన్ అయిపోతుంది కదా ఎర్త్లో. సో దే ట్రైన్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ అన్ ఆల్టర్నేట్ ఆప్షన్ అనమాట. సో ఆల్టర్నేట్ ఆప్షన్ కింద వాళ్ళు వెళ్ళేసి మార్స్లో వాళ్ళు కాలనీస్ ఫామ్ చేస్తున్నారు అన్నట్టు ఆయన ఇచ్చిన ప్రిడిక్షన్స్ ఉంది బిట్వీన్ ద ఇయర్ 2000 and 2300. ఫోర్త్ ప్రిడిక్షన్ ఏంటి అంటే, World War III అనేది జరుగుతుంది. World War III అనేది జరిగినాక మనం ఇమాజిన్ చేసి చూడొచ్చు, ఇప్పటికీ మన అందరికి చాలా భయం ఉంది. సో World War III అనేది 2000 నుంచి 2300 మధ్యలో ఒక పీరియడ్లో జరుగుతుంది. ఆ పీరియడ్ మెన్షన్ చేస్తే కొన్ని స్పెసిఫిక్గా కరెక్ట్గా మెన్షన్ చేయలేదు. ఆ పీరియడ్ని జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, న్యూక్లియర్ వెపన్స్ వల్ల ఈ ఓవర్ పాపులేషన్ ఏదైతే ఉందో ఈ మొత్తం కొలాప్స్ అవుతుందని. ఇక్కడ నేను ఒక విషయం మళ్ళీ మీకు చెప్తున్నాను. ఇవన్నీ రాసింది ఎప్పుడంటే 1922లో ఇండియన్ పాపులేషన్ మనం ఆలోచించి చూసామంటే చాలా 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 తక్కువ అండి. ఇట్ వాజ్ లెస్ దెన్ 35 crores. ఇప్పుడు మన దేశం పాపులేషన్ వచ్చి 135 crores. ఇమాజిన్ చేసి చూడండి. ఆ టైంలో ఆయన మాట్లాడేది దేని గురించి అంటే ఓవర్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలో వరల్డ్ పాపులేషన్కి ఈ టైంలో వరల్డ్ పాపులేషన్కి కంపారిజన్ కూడా లేదు. సో ఆ టైంలో ఆయన మాట్లాడేది వరల్డ్ పాపులేషన్ గురించి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమవుతుందంటే, నేను చెప్పినట్టు పాయింట్ నెంబర్ 4లో ఆయన ఒక World War III జరుగుతుంది. World War III జరిగినాక ఏమవుతుందంటే, ఒక న్యూక్లియర్ డెవస్టేషన్ వల్ల ఈ పాపులేషన్ ఏదైతే ఉందో అది సగం కన్నా ఎక్కువ ఆర్ కంప్లీట్గా తక్కువైపోతుంది పాపులేషన్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఇది కాకుండా పాయింట్ నెంబర్ 5లో ఆయన చెప్పేది ఏంటంటే, ఈ మార్స్లో మనం కాలనీస్ లాగా ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్తున్నారు కదండి. మన ఒక 2 కోట్ల మంది వెళ్ళేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారని. మార్స్లో జరిగే ఒక న్యాచురల్ కెలామిటీ, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ మన వరల్డ్లో చూసుకున్నామంటే, ఎర్త్లో చూసుకున్నామంటే వాల్కెనిక్ ఎరప్షన్స్ గురించి మాట్లాడచ్చు, సునామీ గురించి మాట్లాడచ్చు. అలా అక్కడ జరిగే ఒక ఆర్ ఎర్త్క్వేక్ గురించి మాట్లాడచ్చు అక్కడ. కానీ అట్లనే సిమిలర్గా మార్స్లో జరిగే ఒక న్యాచురల్ కలామిటీ వల్ల అక్కడ ఉండే మొత్తం సివిలైజేషన్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఎవరు బతుకారో చాలా తక్కువ మంది బతుకుతారు. దాని తర్వాత మనం వచ్చేసి వేరే ప్లానెట్స్కి వెళ్ళి మనము ఉండడం గురించి మనం మానేస్తాం అనేది అని చెప్తున్న విషయం అనమాట. అప్పటికి ఇక్కడ న్యూక్లియర్ వార్ కూడా జరుగుతుంది కాబట్టి పాపులేషన్ సైజ్ కూడా తగ్గిపోతుంది మొత్తం వరల్డ్ వైడ్లో. పాయింట్ నెంబర్ 6 వచ్చి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే మనం వచ్చేసి ఒక న్యూక్లియర్ డిజాస్టర్ అంటే World War III లాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హ్యూమన్స్ అందరూ ఏం డిసైడ్ అవుతారంటే, ఇంకా వద్దురా ఆపేద్దాం ఈ బార్డర్ లొల్లీలు కానివ్వండి, లేకపోతే ఈ కంట్రీ లొల్లీలు కానివ్వండి, ఇవన్నీ మనం ఆపేసుకుందాము, వీల్ ఆల్ స్టార్ట్ టు లివ్ టుగెదర్ అన్నట్టు హ్యూమన్స్ అందరూ కలిసి హ్యూమన్ డెవలప్మెంట్ గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఒక బార్డర్లెస్గా మారిపోతారు అన్నట్టు ఒక టాపిక్ గురించి అని చెప్తున్నారు. పాయింట్ నెంబర్ 7 ఏదైతే ఉందో, పాయింట్ నెంబర్ 7 వచ్చేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటంటే World War III ఎప్పుడైతే ఇక్కడ ఈ మొత్తము న్యూక్లియర్ వార్ఫేర్ వల్ల పాపులేషన్ కట్ డౌన్ అయిపోతుంది అని చెప్పాను. ఇవన్నీ నాకు ఏమవుతుందంటే, మనీ అంటే డబ్బులు అనే కాన్సెప్ట్ వచ్చేసి ఇక వెళ్ళిపోతుంది. మనీ అనే కాన్సెప్ట్ అయితే ఉండదు. ఎవరికి వాళ్ళు కావాల్సినంత రిసోర్సెస్ కొంత మేనేజ్ చేసుకుంటూ వాళ్ళు బతుకుతారు అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనీ ఇమాజిన్ చేసి చూడండి, ఇప్పుడు మనం అందరం పని చేసేది కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఒక మనీ కావాలి, ఒక లగ్జరియస్ లైఫ్ కావాలని ఆలోచిస్తాం కదా. కాకపోతే అప్పుడు 3000 పీరియడ్లో వచ్చే సొసైటీ ఏదైతే ఉందో, World War III తర్వాత వచ్చే సొసైటీ ఏదైతే ఉందో, మనీ గురించి ఆలోచించకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ నడుపుతారు అన్నట్టు ఆయన మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఆయన చెప్పే ఇంకో విషయం ఏంటంటే, పాయింట్ నెంబర్ 7లోనే ఇంక్లూడ్ చేస్తున్నాను నేను దీన్ని కూడా. ఆయన చెప్పే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, బేసిక్ నీడ్ అంటే మనం బేసిక్ నీడ్స్ అంటే ఏం చెప్తాము, ఫుడ్ కానివ్వండి, షెల్టర్ కానివ్వండి, క్లాతింగ్ కానివ్వండి, ఇది మనకి బేసిక్ నీడ్స్ కదా. సో అదొచ్చి అందరికీ ఎవరైతే బతుకున్నారో ఈ భూమి పైన అందరికీ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఎవరికి ప్రాబ్లం లేదు, మనీ రిక్వైర్మెంట్ అనేది లేదు అని చెప్పడానికి ఆయన చెప్పే విషయం ఇది అనమాట. నెక్స్ట్ దీని తర్వాత వచ్చి చూసుకున్నామంటే, ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మళ్ళీ నాకు. ద ఇయర్ 3500 అంటే ఇమాజిన్ చేసిండి, ఇప్పుడు మనం ఉన్న సొసైటీ నుంచి దాదాపు ఒక 1400 చేంజ్ ఇయర్స్ తర్వాత రాబోయే ఒక సొసైటీ గురించి మాట్లాడుతున్నాము. 1480 ఇయర్స్ తర్వాత రాబోయే ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడుతాము. సో అప్పుడు వచ్చేసి దట్ ఈస్ ఆయన ఒపీనియన్ ఆయన ఏమంటుంటే, దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ అన్నట్టు. దానికి ఆయన పెట్టే క్లెయిమ్స్ ఏంటంటే, ఇప్పుడు మనం అందరం చదవడం కానివ్వండి, వర్క్కి వెళ్ళడం కానివ్వండి, ఇవంతా ఎందుకంటే ఈవెన్చువల్లీ మనం రిటైర్ అయ్యేటప్పటికి ఒక సెటిల్ లైఫ్ ఉండాలి, మనకి ప్రాబ్లం లేకుండా బతకాలి అన్నట్టు మనం ఉంటున్నాం కదా. కాకపోతే అప్పుడు ఆయన చెప్పే విషయం మీద గోల్డెన్ ఏజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, జనాలు చదివేది ఎప్పుడంటే 17 years వరకే చదువుతారు. వాళ్ళకి 17 years ఉన్నంత వరకు చదువుతారు. దాని తర్వాత 17 to 19 అనేది వాళ్ళకి ప్రైమ్ ఏజ్ అనమాట. ఆ ప్రైమ్ ఏజ్లో వాళ్ళు ఏదైతే సంపాదిస్తారో దాంతో వాళ్ళు నెక్స్ట్ ఆఫ్ ది ఎంటైరిటీ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు ఎప్పటివరకు బతుకుతున్నా అప్పటి వరకు వాళ్ళు హ్యాపీగా బతకచ్చు
అన్నట్టు అంత మనీ వచ్చేస్తుంది, అంటే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ మనీ వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత 1920 దాని తర్వాత ఎవరు కూడా పని చేయరు అన్నట్టు. అండ్ వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్స్ వచ్చేసి ఆర్ట్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి. సో ఇప్పుడు మనం ఏదైతే అంటున్నామో ఆర్ట్ కానీ లిటరేచర్ కానివ్వండి, ఇలాంటి విషయాలపైన వాళ్ళు టైంని ఇన్వాల్వ్ చేస్తారు. సొసైటీ ఒక కంప్లీట్ డిఫరెన్స్కి వెళ్ళిపోతుంది. ఎకానమీ గురించి కాకుండా ఒక కల్చర్, ఒక లైఫ్ స్టైల్ గురించి మారిపోతుంది అన్నట్టు. పాయింట్ నెంబర్ 9 అని చెప్పే విషయం ఏంటంటే ది ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్, అంటే ఎర్త్ ఏదైతే ఉందో అది 100 crores మాత్రమే ఉంటుందని చెప్పాను కదా. వరల్డ్ వార్ 3 తర్వాత ఒక న్యూక్లియర్ ఇష్యూ తర్వాత వస్తుందని. సో మొత్తం ప్రపంచం వరల్డ్లో ఒక పాపులేషన్ వచ్చేసి 100 crores. ఇప్పుడు మనకి కంపారిజన్ చెప్పాలంటే మొత్తం ఇండియన్ పాపులేషన్ 136 crores అండి. సో ఈయన చెప్పేది అంటే వరల్డ్ పాపులేషన్ 100 crores ఉంటుందని చెప్పేసి అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి. దీని తర్వాత ఏం జరుగుతుందంటే పాయింట్ నెంబర్ 10 కింద పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చెప్పాను కదా, బౌండరీస్ అనేది ఉండదు, కంట్రీస్ అనే ఒక ఇష్యూస్ ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఓటింగ్ అన్నప్పుడు నో కంట్రీస్, మనం ఇండియా అంటున్నాం, పాకిస్తాన్ అంటున్నాం, చైనా అంటున్నాం, అమెరికా అంటున్నాం కదా. అప్పుడు అట్లాంటిది కాకుండా ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. ఎందుకంటే ఉండే పాపులేషన్ వచ్చి 100 crores. దానికి సెపరేట్గా మనకి దేశాలు, రాష్ట్రాలు, గవర్నమెంట్ అని కాకుండా ఈ 100 crores పాపులేషన్కి ఒక సింగిల్ గవర్నమెంట్ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ ఓటింగ్ జరుగుతుంది అన్నట్టు. అంటే ఒక్క నాయకుడు, ఒక లీడర్, ఒక హ్యూమన్ రేస్ అన్నట్టు మారిపోతుంది అనే విషయం చెప్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది విన్నప్పుడు. ఎందుకంటే మనకు తెలిసింది మన ఎలక్షన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. బట్ స్టిల్ ఇంటర్నేషనల్ ఓటింగ్ అనే ఒక కాన్సెప్ట్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. 11th పాయింట్ కింద నేను చెప్పే విషయం ఏంటంటే ఒక వర్చువల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఆయన డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఈ వర్చువల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి అంటే ఆయన ఎలా చెప్తున్నాడంటే ఉన్న చోట్లనే ఆయన ఉంటాడు, ఉండే చోట్ల ఒక మనిషి ఉంటాడు, కాకపోతే హీల్ స్టిల్ బి ట్రావెలింగ్ ఏదైనా కంట్రీకి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను మా ఇంట్లో కూర్చున్నాను, నేను వచ్చి ప్యారిస్ వీధుల్లో తిరుగుతుంటాను. అండ్ ఇట్స్ నాట్ లైక్ వర్చువల్ తిరుగుతున్నప్పటికీ అక్కడ ఉండే ఐటమ్స్ నేను పర్చేస్ చేయగలను. అక్కడ నాకు ఒక యాపిల్స్ కనిపించింది అనుకోండి, లేకపోతే ఇటాలియన్ ఫుడ్ నేను కొనాలనుకున్నానంటే అక్కడ నేను పర్చేస్ చేయొచ్చు, ఐ విల్ గెట్ ఇట్ ఓవర్ హియర్ అన్నట్టు. ఒక వర్చువల్ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మీడియం అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఇది ఎలా ఇప్పుడు నాకు కాంప్రిహెండ్ చేయడానికి అర్థం కావట్లేదు. అండ్ ఈ పర్సన్ రాసింది ఎప్పుడంటే 1922లో. సో ఐఎమ్ నాట్ షూర్ హౌ దిస్ ఇస్ పాసిబుల్, కానీ ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, అందుకు చెప్దాం అనుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పే విషయం ఏంటంటే 12th కాన్సెప్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా మంచి మాత్రమే ఉండదండి, ఎక్కడైనా కొంచెం చెడ్డది ఉంటుంది కదా. సో అప్పుడు వచ్చేసి ఇప్పుడు మన టెర్రరిస్ట్ ఎలా అయితే ఉన్నారో అప్పుడు వచ్చేసి సైబర్ వార్ఫేర్ అనేది ఒక టైప్ ఆఫ్ ఒక క్రిమినల్ యాక్టివిటీగా ఉంటుంది. అండ్ దీనికి చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళందరినీ సావేజెస్ అంటారు. సావేజెస్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. వీళ్ళందరూ వచ్చేసి ఏంటంటే ఒక డామినెన్స్ వాళ్ళది ఉండాలి. ఇప్పుడు మనమందరం ఇల్యూమినాటి అనే కాన్సెప్ట్ విని ఉంటాము, లేదంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాఫియా అని విని ఉంటాము. అట్లా కంట్రోల్ చేయాలి ఈ మొత్తం వరల్డ్ అని అనుకుంటుంటారు కదా. సో ఇట్లా సైబర్ వార్ఫేర్ త్రూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేసి అప్పుడుండే సిచ్యువేషన్ని కంట్రోల్ చేద్దామని చూస్తుంటారు. వాళ్ళని బేసిక్గా సావేజెస్ అంటారు అని చెప్పేసి కూడా ఒక పాయింట్ మెన్షన్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏంటంటే ఆయన ఎప్పుడైతే ఉన్నారో 3906 ఆ ఇయర్లో, ఈ 13th పాయింట్ 3906 ఆ ఇయర్లో వచ్చేసి ఆయన చెప్పే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హ్యూమన్స్ ఆర్ నో మోర్ ద సేమ్ యాజ్ హౌ వీ ఆర్. అప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్ ఉంటారో వాళ్ళు కంప్లీట్గా మాడిఫై అయ్యి ఒక ఎవల్యూషన్, ఒక పరిణామగతిని చెందిన ఒక వ్యక్తులుగా ఉంటారు. అంటే మనం మాట్లాడుతుంటాం కదా, చిన్నప్పుడు మనం చదువుంటాం, మనకి ఒక టేల్ మన హ్యూమన్స్ ఆల్సో హ్యాడ్ ఎ టేల్ ఒక ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు. కాకపోతే టేల్ అనే యూస్ తగ్గే కొద్దీ మనం నడవడం మొదలు పెట్టే కొద్దీ టేల్ అనే యూస్ తగ్గిపోయింది, కాబట్టి ఆ టేల్ అనేది మనకి వెళ్ళిపోతుంది, కట్ అయిపోయిందని చెప్పేసి. సిమిలర్లీ ఈయన చెప్పే విషయం ఏంటంటే హ్యూమన్స్ వచ్చేసి ఇప్పుడు ఎలా ఉండరు, వాళ్ళు పరిణామగతి చెందిన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ కూడా. దే ఆర్ స్టిల్ హ్యూమన్స్, వాళ్ళు కూడా హ్యూమన్సే, కాకపోతే వాళ్ళు మనలా ఉండరు, దే లుక్ సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి సోర్స్ అని చెప్పాలంటే ఇదన్నీ చెప్పాను కదా, అబ్బాయి వాళ్ళ ఎవరైతే ఆయన స్టూడెంట్ అని చెప్పానో ఆ బుక్ ఓపెన్ చేసి చదువుతాను చెప్పేసి ఇవన్నీ రాసింది. దీన్ని అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఈవెన్చువలీ ఒక బుక్ కింద పబ్లిష్ చేస్తున్నాడు. ఆ బుక్ పేరు ఏంటంటే ద వ్యాలీ ఆఫ్ రోజెస్ అని చెప్పి ఒక బుక్ కింద ఆయన పబ్లిష్ చేస్తున్నాడు. ఆ టైంలో 1922 ఆ 26 ఆ పీరియడ్లో ఏమవుతుందంటే ఈ బుక్ని చర్చ్ కానివ్వండి, లేకపోతే అప్పుడున్న నాజీ సొసైటీ కానివ్వండి, వీళ్ళందరూ కండెమ్ చేస్తున్నారు, సేయింగ్ దట్ నో ఈ బుక్ వచ్చి లాంచ్ చేయకూడదని చెప్పేసి. అయినా కూడా బ్యాన్ చేస్తున్నారు ఆ బుక్ని. అయినా కూడా ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆ బుక్ అవైలబుల్ ఉంది. ఎవరైనా చదువుకోవాలనుకుంటే అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకొని చదువుకోండి. ఇట్ ఈస్ అ డీసెంట్ బుక్ అండ్ అ గుడ్ బుక్ టు రీడ్ అనమాట. మళ్ళీ నేను చెప్పే విషయం ఏంటంటే ఇవన్నీ జరుగుతా లేదో నాకు తెలియదు, కాకపోతే వినేటప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ కింద అనిపిస్తుంది. అంటే బౌండరీస్ లేని ఒక సమాజం గురించి, గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఒక సివిలైజేషన్ గురించి మనం చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? నమ్మేలా ఉందా ఈ టాపిక్స్ అవన్నీ, నమ్మచ్చా నమ్మకూడదా అనేది ఈ కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ మళ్ళీ మీ అందరినీ రేపు ఇంకో వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్, చియర్స్.